కొంతకాలంగా తిరుపతి వాసుల్ని భయాందోళనకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. వేదిక్ వర్సిటీ సమీపంలో అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను పట్టుకున్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా వర్సిటీ సమీపంలో సంచరిస్తూ తప్పించుకొని తిరుగుతోంది. దీంతో యూనివర్సిటీ స్టూడెంట్స్ జనం భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. అయితే పక్కా ప్రణాళిక రచించిన అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తిరుపతి వేదిక్ యూనివర్సిటీ అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో గత కొంతకాలంగా చిరుతల భయం వెంటాడుతున్న విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయిలో ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో దాన్ని బంధించాలని చెప్పేసి కూడా శత విధాల ప్రయత్నాలు చేశారు. ఏదేమైనప్పటికీ అయితే పూర్తి స్థాయిలో ఏదైతే గత కొంతకాలంగా చిక్కకుండా అది తప్పించుకుని తిరుగుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే వేదిక్ యూనివర్సిటీ అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ ప్రాంతాల్లో 4 చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఒక్కటి కూడా ఈ బోన్ దగ్గరికి వచ్చి తప్పించుకొని పోయిన దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజుకి ఎట్టకేకలకు ఏదైతే చిరుత ఉందో ఆ చిరుతని మనకు చూపిస్తున్న ఈ బోన్లోనే బంధించినట్టు మనకు తెలుస్తుంది. ఈ బోన్లోనే బంధించారు. అయితే ఎందుకంటే దీనికి ఇక్కడ పెట్టడానికి కూడా పూర్తి కారణము కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఈ చిరుతను ఎట్టకేకలకు బంధించాలనే నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించి ఆ బోన్లు పక్కన కూడా పూర్తి స్థాయిలో ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా ట్రాప్ కెమెరాలు. అంటే ఏ జంతువు అయినా సరే రాత్రుల్లో కానీ పగుల్లో కానీ వచ్చినప్పుడు ఆ కదలికలను బట్టి క్యాప్చర్ చేసే ఈ ట్రాప్ కెమెరాలు అని చెప్పచ్చు. ఇటువంటి ట్రాప్ కెమెరాలు మొత్తం కూడా ఈ వేదిక్ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ప్రాంగంలో మొత్తం 600కు పైగా ఈ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న ఈ దట్టమైన అడవంతా కూడా శేషాచల అడవులకి అతి దగ్గరగా ఉండే ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ శేషాచల అడవులకి దగ్గరగా ఉండే ఈ వేదిక్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, ఇంకా మొత్తం 3 యూనివర్సిటీలు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయి. అయితే ఎస్వి యూనివర్సిటీలో పనిచేసే సిబ్బంది కావచ్చు, వేదిక్ యూనివర్సిటీలో పనిచేసే చదువుకునే విద్యార్థులు కావచ్చు, భయం గుప్పెట్లోనే గత 4 నెలల నుంచి కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేకలకు దీన్ని బంధించాలని చెప్పి అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. అయితే పూర్తి స్థాయిలో అది బోన్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం ఇలాంటి సంఘటనలో ట్రాప్ కెమెరాలో ట్రాప్ అయిన దృశ్యాలు అయితే అటవీ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఎట్టకేకలకు ఈరోజు ఈ బోన్లో బందీ అయిన చిరుత మాత్రం 2.5 సంవత్సరాల వయసు ఉండే చిరుతగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ చిరుతతో పట్టిన తర్వాత భయం ముగిసింది అని చెప్పుకునేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు పడిన చిరుత చాలా పెద్దది. అంటే 2.5 సంవత్సరం 3 సంవత్సరాల చిరుత అయితే ఇది చాలా పెద్దదిగానే చెప్పుకోవచ్చు. ఇంకా ఇటువంటి చిరుతలు గత కొంతకాలంగా కొంతమంది ఇక్కడికి పనిచేసే సిబ్బందికి, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకి సెల్ ఫోన్లో చిత్రీకరించిన వీడియో ఏవైతే ఉన్నాయో దాంట్లో చూసుకుంటే ఆ చిరుతలు చాలా చిన్న వయసుగా ఉండే చిరుతలుగా మనం చెప్పచ్చు. అంటే దీన్ని బట్టి మనకు పూర్తి స్థాయిలో ఏమర్థమవుతుందంటే ఇంకా ఈ ప్రాంగణంలో 4-5 చిరుతలు ఉంటాయని చెప్పేసి ఖచ్చితంగా అయితే చెప్పచ్చు. అయితే మరి వేచి చూడాలి. అంటే వేదిక్ యూనివర్సిటీలో ఇప్పటికే ప్రస్తుతానికి ఈ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 4-5 చోట్ల ఈ బోన్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం బోన్లో పడిన చిరుతకి 2.5 సంవత్సరం వయసు ఉంటుందని చెప్పేసి అన్నారు. ఆ చిరుతను కూడా చిట్వేల్ సమీపంలోనే అడవి ప్రాంతాలకి తీసుకెళ్లి వదిలిపెట్టేందుకు ఇప్పటికే అటవీ శాఖ అధికారులన్నీ అన్ని ఏర్పాటు చేశారు. అంటే మన విజువల్స్లో చూస్తున్నట్లు ఏదైతే ఒక వ్యాన్లోకి ఈ బోన్లో నుంచి వేరే బోన్లోకి, అంటే ఇక్కడ నుంచి ఈ బోన్ ఇక్కడే ఉంచేసి ఇక్కడ నుంచి వేరే బోన్లోకి ఆ చిరుతని ఎక్కించి ఒక ట్రక్కు ద్వారా చిట్వేల్ దగ్గర అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అటవీ ప్రాంతంలో దీన్ని వదిలే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే పూర్తి స్థాయిలో మరి కొన్ని చిరుతలు ఏవైతే ఉన్నాయో 6 చిరుతలను మాత్రము బంధించేందుకు ఇంకా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారనేసి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.